నానిగారు, నా పేరు ఎంవి సుబ్బారావు అండి, ప్రజాభీష్టం పత్రిక ఎడిటరు. ఇప్పుడు రాజకీయంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే వైసీపీకి వెళ్తున్నారు, వైసీపీ టికెట్ ఇవ్వకపోతే టీడీపీకి వస్తున్నారు. అసలు వీళ్ళంతా రాజకీయం కోసం, రాజకీయం పేరుతో వ్యాపారం చేయడానికి వెళ్తున్నారా, లేదంటే ప్రజాసేవ చేయడానికి వెళ్తున్నారు? రకరకాలు ఉంటాయి దీంట్లో. ప్రజాసేవ చేయడానికి కొంతమంది ఉంటారు, వ్యాపారం చేయడానికి కొంతమంది ఉంటారు, కరప్షన్ చేయడానికి కొంతమంది ఉంటారు, భూ కబ్జాలు చేయడానికి కొంతమంది ఉంటారు. అట్లాగే ప్రాంతాన్ని రక్షించుకోవడానికి కూడా పోటీ చేసేవాడు కొంతమంది ఉంటారు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే మూడోసారి నేను పోటీ చేస్తానంటే ఇటువంటి క్రిమినల్స్ నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించుకోవడం కోసం మాత్రమే పోటీ చేస్తాను. లేకపోతే రెండు సార్లు నాకు విజయవాడ ప్రజలు అవకాశం ఇచ్చారు. నాకు ఎస్పెషలీ రెండోసారి నా మీద జగన్ గారి సునామీలో చంద్రబాబు నాయుడు వేవ్లో నన్ను గెలిపించి నాకు చాలా గౌరవించారు తెలుగుదేశం మన విజయవాడ ప్రజలు. సో వాళ్ళని రక్షించుకోవాలి. ఇప్పుడు నాకు చెప్పే కదా, విజయవాడ ఫర్ సేల్ బోర్డు వస్తుంది రేపు మీకు. ఇటువంటి వాళ్ళని వస్తే వాళ్ళని అటువంటి పరిస్థితులు కల్పించుకోవడం కోసం కొందరు చేస్తారు సార్. రకరకాల ఎజెండాలు ఉంటాయి, రకరకాల పరిస్థితికి. సో ఇది ప్రతి వ్యక్తిని ఒక గాడిని కట్టేయడం, లేకపోతే ప్రతి వాళ్ళని ఒక గాడిని కట్టేయడం కాకుండా మీరు జనరలైజ్ చేయకూడదు, వ్యక్తిని బట్టి చూడాలి. సార్ నాని గారు నమస్తే అండి. సార్ విజయవాడ ఇంత వెస్ట్ బైపాస్ మీకు 1.5 ఇయర్లు అయిపోతుందన్నారు. ఈస్ట్ బైపాస్ ఇంకా అక్కడే ఉంది, దాని ముందుకు అసలు కదలట్లేదు. అది దాని స్టోరీ ఒకటి. ఇంకోటి మీ బ్రదర్ గురించి చెప్తూ హైదరాబాద్లో ఫ్రీ లాంచ్లు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, రేరా యాక్షన్ తీసుకుందన్నారు. ఇక్కడ విజయవాడలో ఫ్రీ లాంచ్లు జరుగుతున్నాయి, రేట్లు పెరిగిపోతున్నాయి, ఈస్ట్ సైడు నార్త్ సైడు. రేరా ఇంత మట్టి నిద్రపోతుంది, దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. సో మీరు నెక్స్ట్ విజయవాడకి ఏం చేయబోతున్నారు? వెస్ట్ బైపాస్ మీకు ఇంకా 1.5 ఇయర్ కూడా అవసరం లేదు, 6 మంత్స్లో అయిపోద్ది. ఈస్ట్ బైపాస్ యాక్చువల్గా నేను దృష్టి పెట్టాల. ఎందుకంటే నేను లాస్ట్ 5 ఇయర్స్ నేను అపోజిషన్లో ఉన్నా. నేను ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి మన పార్టీ నిర్ణయాల వల్ల నేను కలవలేకపోయాను. నేను ఆయన పార్టీలో జాయిన్ అయ్యే వరకు కూడా నేను ఎప్పుడూ ముఖ్యమంత్రి గారు నా లైఫ్ టైంలో ఒకే ఒక్కసారి కలిసి, అది రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు గవర్నర్ బంగ్లాలో ఆయన విందిచ్చినప్పుడు ఎదురు బదులైనప్పుడు విష్ చేసుకున్నాం. అది ఫస్ట్ టైం అదే కలవటం. తర్వాత ఆయన ఫస్ట్ టైం మాట్లాడతాం ఆయనతో మొన్న ఆయన జాయినింగ్ అప్పుడు. అంతవరకు మేము ఇద్దరికి ఎప్పుడు కూడా పరిచయం లేదు. ప్లస్ యాక్చువల్గా యాజ్ పర్ ప్రోటోకాల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో ఎంపీగా నేను అటెండ్ అవ్వాల్సి ఉన్నా కూడా మా పార్టీ నిర్ణయాల దృష్ట్యా నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఖచ్చితంగా యాక్చువల్గా విజయవాడ ఈస్ట్ బైపాస్ రావాలి. ఇప్పుడు మీకు చెప్పాను నాగపూర్ హైవే ఒక 2 ఏళ్లలో బ్రహ్మాండ హైవే వస్తుంది. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అది. ఎందుకంటే అది నా బ్రెయిన్ చైల్డ్. ప్లస్ నాకున్న పరిచయాలతో కానీ, నాకు గడ్కరీ గారికి ఉన్న సాన్నిహిత్యంతో కానీ అది నేను అచీవ్ చేసుకోగలిగా. అది నాకు తెలిసి ఇంకెవరి వల్ల అయితే ఆ ప్రాజెక్ట్ అది మైండ్లోకి వచ్చేది కదా, అయ్యేది కాదు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నేను ఏ మాత్రం నా ఇది ఈ ప్రాంతానికో ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుందంటే అందుకంటే సాటిస్ఫాక్షన్ నాకేముండదు. ఖచ్చితంగా ఈస్ట్ బైపాస్ నెక్స్ట్. అంటే నాకు ముఖ్యమంత్రి గారితో కూడా నేను అడిగింది ఏంటంటే, నేను జాయిన్ అయినప్పుడు నాకు మిమ్మల్ని ఏం అడగను సార్, నాకు విజయవాడ డెవలప్మెంట్లో కొన్ని 3-4 ప్రాజెక్టులు ఉన్నాయి నా మైండ్లో, అవి ఒక్కటి చేసి పెట్టండి చాలు. నేను ఇంకా నా సొంత పనులు కానీ నాకు ఇంకేం అది కానీ ఇది కానీ ఉండదు నా దగ్గర. నేను మీకు వేరే రకంగా అయితే మీ దగ్గర రాను. నేను ఆ 3-4 పనులు చెప్పమంటే నేను ఇప్పుడు చెప్పను. ఎలక్షన్ అయ్యి మీరు గెలిచినాక, నేను గెలిచినాక నేను మీ దగ్గరికి వస్తాను. నిధులు కూడా అవసరమైతే నేను కేంద్రం నుంచి తెచ్చుకున్నా కానీ, అంటే స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్స్ కావాలి కదా, మీకు తెలుసు కదా. సో దాంట్లో ఉంది, దాంట్లో ఈస్ట్ బైపాస్ ఒకటి. థ్యాంక్ యూ. నాని గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. మీరు కేశినేని శ్రీనివాస్ గారు నాని గారు అంటే మాటల మనిషి కాదు చేతల మనిషి అని చెప్పి ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. సరే, మీరు చూస్తూనే ఉన్నారు విజయవాడ నగరంలో రోజు రోజుకి జనాభా అలాగే వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. మీరు ఇప్పటికే 2 ఫ్లైఓవర్లు తీసుకొచ్చారు, కనకదుర్గమ్మ వారిది, రింగ్ రోడ్డు బైపాస్. ఇంకొక బైపాస్ ఏమన్నా మీ ఆలోచనలో ఉందా? వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ విజయవాడ? ఫ్యూచర్ ప్లాన్స్ 3-4 ఉన్నాయి కానీ నేను బహిర్గతం చేయదలుచుకోవాలి. ఎందుకంటే అవి చాలా వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ విజయవాడకి. నా డ్రీమ్ ప్రాజెక్ట్స్ కూడా యాక్చువల్గా. సో అవి బయటికి చెప్పడం నాకు ఇష్టం లేదు, నేను చేసి చూపిస్తాను. అట్ ది సేమ్ టైం మీకు ట్రాఫిక్ అంటున్నారు, ఇప్పుడు చెప్పాను వెస్ట్ బైపాస్ ఓపెన్ అయితే మీకు చాలా వరకు లారీ ట్రాఫిక్ లోపల రావడం తగ్గిపోతుంది విజయవాడ సిటీలో. మీకు అటు చెన్నై వెళ్ళే కానీ, ఇటు వైజాగ్ వెళ్ళే కానీ, అటు హైదరాబాద్ నుంచి అటు వచ్చే కానీ, అటు నుంచి అటు బయటికి వెళ్ళిపోతాయి. సో ఇటు పక్క అంతా కూడా ట్రాఫిక్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఈస్ట్ బైపాస్ కూడా ఒకటి మనం ప్లాన్ చేసుకుందాం. అట్లాగే ఇంకొక ప్రపోజల్ కూడా ఎక్కడికక్కడ ఇప్పుడు మన అక్కడ మహానాడు రోడ్ జంక్షన్ కానీ, ఆ పైన రామర్పాడు జంక్షన్ కానీ, అక్కడ 3-4 చోట్ల
నేనైతే చిన్న చిన్న ఆర్యూబీలో లేకపోతే ఫ్లైఓవర్ లాంటి కావాలంటున్నా, అది కూడా డిపిఆర్ స్టేజ్లో ఉంది. అదైతే అక్కడ కూడా మొత్తం గన్నవరం ఎయిర్పోర్ట్ అది నిర్మాణం దాకా కూడా ఇతర ఫ్లైఓవర్ కానీ పెద్ద జంక్షన్కి ఒక ఆర్ఓబీనో లేకపోతే అటువంటి అండర్ పాస్ ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అది కూడా అయిపోతే మనం స్పేస్ వైజ్ చేసుకుని, ఇప్పుడు నేను చూశారు మీరు మధురనగర్లో అండర్ పాస్ ఓపెన్ చేసాం మొన్న. అది చాలా ఏళ్ళ నుంచి ఉంటే రైల్వే మినిస్ట్రీతో మాట్లాడి ఇక్కడ కోఆర్డినేట్ చేసి అది మధురనగర్ ప్రజలకు అది ఓపెన్ చేసాం. ఇప్పుడు బ్రహ్మాండంగా అది రెడీ అయింది. సో నాకు దృష్టికి వచ్చినవన్నీ కూడా మనం చేసుకుంటాం, ముందుకెళ్తున్నాం. కేంద్ర నిధులు నాకేం ఇబ్బంది లేదు. నేను ఎట్లాగో రేపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా విజయవాడ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. మెట్రో వచ్చిందండి, కానీ నేనే ఆపా. అది కూడా చెప్తున్నా, మెట్రో అవసరం లేదు విజయవాడకి. మనకున్నది 2 రోడ్లు, ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు. మెట్రో అక్కడ వస్తే కంజెస్టెడ్ అయిపోతుంది, ప్లస్ వైబుల్ కాదు. నెక్స్ట్ 20 years కూడా విజయవాడకి మెట్రో అవసరం లేదు. నేను హర్దీప్ సింగ్ పూరి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు వెంకయ్యనాయుడు గారు మారిన తర్వాత నన్ను పిలిచాడు. పిలిచి మీకు వైబిలిటీ రావట్లేదు, మీకు విజయవాడ మెట్రో కావాలంటే నేను వద్దండి, నాకు మెట్రో అని చెప్పాను. నేను చెప్తున్నా, నాకు వద్దు విజయవాడ మెట్రో అన్న. మెట్రో వస్తే ఎక్కడైతే వచ్చిందో మనకున్న కమర్షియల్ స్పేస్ ఏంటి ఏరియా, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు 2 కదా. మీరు ఒప్పుకుంటారు లేదా? ఆ రెండిట్లో మధ్యలో ఒక మెట్రో వెళ్ళింది అనుకోండి, ఇంకా మన నగరం అయిపోయినట్టే. మీకు కింద వెళ్ళడానికి ఉండదు, పైన వెళ్ళడానికి ఉండదు. మెట్రో స్టేషన్లు ఎక్కడ కడతారు, ఈ కడతారు. అది నాకు ఇప్పుడు మనం ఒకటిసారి ప్రాక్టికల్గా ఉండాలి. ఎందుకంటే మన నగరానికి ఏం అవసరం అదే చూసుకోవాలి. మెట్రో మన నగరానికి అవసరం లేదు. ఇప్పుడు మీరు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ రావాలంటే మీకు మ్యాక్సిమం 25 minutes పడుతుంది, అంతే కదా? ఎందుకంటే ఎక్కువ పడుతుందా? గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ 3 నిమిషాలు వస్తారు. మీరు వస్తారు కదా? బస్ స్టాండ్ నుంచి 3 నిమిషాలు వస్తారు. లేదా బెంచ్ సర్కిల్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఒక 20 నిమిషాలు. ఇప్పుడు అటు నుంచి వెళ్ళిపోతాయి. మీకు ఎటు తిరిగినా కానీ మన సిటీ అంతా చెప్పే కదా, 63 square kilometers థర్డ్ మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ సిటీ ఇది. దీనికి మెట్రోతో ఇప్పుడు కాదు, నెక్స్ట్ 20 years తర్వాత మన సిటీ పెరిగినప్పుడు ఎక్స్పాండ్ అటు కంకిపాడు దాకానో, అటు గన్నవరం దాకానో, ఇటు కొండపల్లి దాటి వెళ్ళినప్పుడు అప్పుడు మెట్రో వస్తే అవసరం ఉంది. కానీ మన పాపులేషన్కి మన మెట్రోలో వేస్తే మన నగరం మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. అందుకే నేనే ఆపే మెట్రోని. అది కూడా ఫ్యాక్ట్, మీకు దాయాల్సిన పని లేదు. మనకి ఏదో మాకు మెట్రో ఉంది విజయవాడకి అనేది కాదు. మనకు విజయవాడ సిటీ లివబుల్ సిటీగా ఉండాలి. మన విజయవాడకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండకూడదు, మన విజయవాడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉండకూడదు, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉండకూడదు, ట్రాఫిక్ సమస్య ఉండకూడదు. దీని మీద ఇప్పుడు రేపు మీకు మెట్రో వస్తే అంతా ట్రాఫిక్ సమస్య. మీరు ఆలోచించండి, మీరు ఎక్కడ కడతారు? బందర్ రోడ్లో మీరు మెట్రో స్టేషన్ ఎక్కడ కడతారు చెప్పండి నాకు. ఏలూరు రోడ్లో మీరు మెట్రో స్టేషన్ ఎక్కడ కడతారు చెప్పండి. మీరు చెప్పండి, అది జర్నలిస్టు అవకాశం ఉందా? ఏ బిల్డింగ్ పడగొడతారు? ఎంత కావాలి? పెద్ద ఏరియా కావాలి. మెట్రో స్టేషను ఇప్పుడు కార్ పార్కింగ్లు పెట్టాలి, అక్కడ ఆటో పార్కింగ్లు పెట్టాలి, 2-wheeler పార్కింగ్ పెట్టాలి. ఈ అందరూ వెళ్ళి మళ్ళీ మెట్రో ఎక్కాలి. మీరు అక్కడ పెట్టే మెట్రో ఎక్కేలోపు మీరు మెట్రో స్టేషన్ 3 సార్లు వెళ్ళి వస్తారు మెట్రో డెస్టినేషన్కి. సార్ చెన్నై సిటీ ఎంత సిటీ సార్ అది? చెన్నై సిటీ 2 crore పాపులేషను, మన విజయవాడ సిటీ 1.2 million పాపులేషను. దానికి ప్లస్ మనకున్నది 2 రోడ్లు. 2 రోడ్లలో మీరు మెట్రో పెడితే ఈ సిటీ నాశనం అయిపోతాయి. అవసరమైనప్పుడు తెద్దాం, నేనేమి మెట్రోకి ఎగ్నెస్ట్ కాదు. బట్ ఇప్పుడు ఈ పాయింట్లో ఈ నగరానికి మెట్రో అవసరం లేదు. ఈ నగరానికి మెట్రో వస్తే కనుక మనకి ఇబ్బందులు పెరుగుతాయి, ట్రాఫిక్ ఇబ్బందులు కానీ రకరకాల ఇబ్బందులు. అందుకే నేనే ఆపా. ఇవాళ మీరు బీఆర్టీఎస్ రోడ్డు ఉంది, యాక్చువల్గా బీఆర్టీఎస్ సిస్టమ్ వాడుకుంటున్నాం మనం. మీరు చెప్పండి, యాక్చువల్గా అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో సర్క్యులర్ రోడ్ చేసి బీఆర్టీఎస్ సిస్టమ్ పెట్టమన్నాడు. మనం ఇప్పటికీ వాడలేదు కదండి. జేఎన్ఆర్ స్కీమ్లో ఇప్పుడు వాడలేదు. ఇంకా మెట్రో చేసుకుని ఏం చేస్తాం మనం? ప్రాక్టికల్గా ఉండాలి కదా మనం. నేను ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. నాకేం భయం లేదు, నాకేం కావాలో ఈ నగరానికి తెలుసు, ఏం వద్దో కూడా తెలుసు సేమ్ టైం. నాని గారు, మీరు మన టీవీ ఛానల్స్లో మాట్లాడుతూ రాజధానికి సంబంధించి అది తరలింపు అనేది పార్టీ విధానపరమైన నిర్ణయం, నాకు విజయవాడ అభివృద్ధే ముఖ్యం అన్నారు. రేపు ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ కానీ ఎన్టీఆర్ జిల్లాలో పోటీ చేసిన అభ్యర్థుల విషయంలో అమరావతి తరలింపు లేకపోతే అమరావతి అనేది ఒక ఫ్యాక్టర్గా పనిచేస్తుందా, లేకపోతే జీరోగా ఉండే అవకాశం ఉందా?
ఇప్పుడు అమరావతి తరలింపు నిర్ణయం తర్వాత కదా విజయవాడ కార్పొరేషన్లో వైసీపీ ఫుల్ స్వీప్ చేసింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది కదా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్ నిర్ణయం తీసుకున్న తర్వాతే కదా ఇది జరిగింది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఏంటి? మన నగరానికి బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ ఉంది. మీరు చూడండి, నెక్స్ట్ 6 monthsలో బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ రెడీ చేసాం. మీకు అన్ని రకాలైన హంగులు మన నగరకు ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటంటే డ్రింకింగ్ వాటరు, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్టామ్ వాటర్ డ్రైనేజీ, అట్లాగే మంచి ట్రాఫిక్ లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీకు ఏముంటుందండి? అమరావతి వస్తే అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకో లేకపోతే దీనికో కానీ మన ఆ అమరావతి ట్రాఫిక్ అంతా మన మీద పడుతుంది వచ్చి విజయవాడ మీద. నా విజయవాడ నగరం సార్, నేను ఎవరన్నా ఏమని అనుకోండి, నా విజయనగరం నగరం గొప్పగా ఉండాలి. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను చాలా బాధపడేవాడిని. ఎప్పుడైతే అమరావతి అని పెట్టారో ఈనాడులో జ్యోతిలో నేను సాక్షిలో చూడలేదు, కానీ అసలు విజయవాడ ఎడిషన్ తీస్తారు. నాకు అది చాలా నొప్పించేది. మీరు అందరికీ ఎట్లా ఉందో నా ఫీలింగ్ నాకు తెలియదు, కానీ విజయవాడ పుట్టిపెట్టినాడులో మీరు చూడండి, ఇంతకుముందు విజయవాడ ఎడిషన్ ఉండేది మనకి చిన్న పేపరు. ఆంధ్రజ్యోతి విజయవాడ, ఈనాడు విజయవాడ, సాక్షి విజయవాడ. ఇప్పుడు ఉందా? సాక్షి అమరావతి. సాక్షి సరిగ్గా యాక్చువల్గా ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చినా సరే చూడలేదు. ఆంధ్రజ్యోతి అమరావతి, ఈనాడు అమరావతి, సాక్షి కూడా అమరావతి అంట. అంటే విజయవాడ ఐడెంటిటీ తీశారు. అంటే మీలో ఎంతమంది నాలాగే ఇక్కడ పుట్టి పెరిగారు నాకు తెలియదు, కానీ నాకైతే చాలా బాధ అనిపించేది ఎప్పుడు. సో అమరావతి అనేది ఒక మిథ్య అండి. క్యాపిటల్ ఈ ప్రాంతంలో రావాలి. ఎక్కడ రావాలని చాలాసార్లు చెప్పాను నేను. వారధి దగ్గర నుంచి కాజగ్రామం వరకు కావాల్సినటువంటి హైకోర్టు, సెక్రటరియట్, అసెంబ్లీనో, ఆఫీస్లో ఇప్పుడు డీజీపీ ఆఫీస్ కట్టారు, టీడీపీ ఆఫీస్ కట్టారు. కట్టుకుంటే మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఎప్పుడైనా పెరిగేది సిటీ. ఆయనకి వెళ్ళినటువంటి ఆయన అత్యాశకి దురాశ, చంద్రబాబు నాయుడు గారి అత్యాశకి దురాశకి మనకు వచ్చినటువంటి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి అవకాశాన్ని చెడగొట్టి కేవలం విజయవాడని గుంటూరుని పాత నగరాలుగా తయారు చేసేసి ఒక ఓల్డ్ సిటీగా తయారు చేసి ఇది నాశనం చేద్దామని చూశాడు చంద్రబాబు నాయుడు గారు. దాంతో అది మొదటి నుంచి చెప్తున్నా, ప్లస్ ఇంకోటి కూడా చెప్తున్నా మీకు. చంద్రబాబు నాయుడు గారిని 2019లో ప్రజలు మళ్ళీ ఎన్నుకున్నా కూడా అమరావతి 50 ఏళ్ళ వరకు ఆయన వల్ల అయ్యేది కదా కంప్లీట్ చేయటం. గ్లోబల్ ఎకనామికల్ కండిషన్స్, అట్లాగే ఇక్కడున్న పరిస్థితులు. ఆల్రెడీ ప్రధానమంత్రి గారు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేశారు. తమ్ముడు నువ్వు వెంటనే ఆ క్వశ్చన్ అడిగావు, నువ్వు ఎక్కడ చూస్తున్నావు. క్వశ్చన్ అడిగిన కాన్సన్ట్రేషన్ చేయాలి కదా. మీ మీడియాతో వచ్చిన ప్రాబ్లమే అది. నా దగ్గర మైక్ పెడతారు, ఇది వెళ్ళి అసలు దగ్గర పెడతారు. అసలు మీకు అసలు రీసెర్చ్ కానీ లేకపోతే మీకు అసలు ఏంటి సమస్య మీద అవగాహన కానీ ఏం లేదు. నేను చెప్పిన మాటలు ఆడి దగ్గర పెడతాం, ఆడి చెప్పిన మాటలు నా దగ్గర పెడతాం. మీ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం చూస్తుంది తప్ప ఇంకో ధ్యాసలు వెళ్ళి అదే ప్యాకేజ్లు. నువ్వు అడిగావు క్వశ్చన్, నేను సమాధానం చెప్తున్నా, మళ్ళీ ఎక్కడో చూస్తున్నావు నువ్వు. అంటే క్వశ్చన్ అడగడానికి అడండి అప్పుడు. సో విజయవాడని, గుంటూరుని పాత నగరాలు చేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. అందుకే గ్రీన్ బెల్ట్ పెట్టాడు. ఈ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా మొత్తం ఎక్సెప్ట్ ఆ 29 గ్రామాలు. నీకు అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం కూడా అదే. సో ఇప్పుడు ప్రధానమంత్రి గారు గిఫ్ట్ సిటీ అని మొదలుపెట్టారు. ఆయన ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు, గుజరాత్లో ఆయన గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు వరకు గిఫ్ట్ సిటీ ఒక దారికి రాల. వాళ్ళే చేయలేని పరిస్థితి ఈయన ఏం చేస్తాడు? ఈయన వల్ల ఏమవుతుంది? మన రాష్ట్ర ఎకానమీ అంతా నువ్వు సింగపూర్ లాగా చేస్తాడు. సింగపూర్ ఎప్పుడు సిటీ అది? సింగపూర్ కల్చర్ ఏంటి? ఇక్కడ ఉన్న కల్చర్ ఏంటి? మనకి అగ్రికల్చర్ తప్ప మనకి ఇక్కడ కల్చర్ లేదు. సో ఇవన్నీ ఆయన ఏంటంటే నేల విడిచి సాము చేశాడు. ఏదో షాజహాన్ కనుక తాజ్మహల్ కట్టాడు, చాలా కీర్తి వచ్చింది, నేను అమరావతి కట్టేస్తే అంత కీర్తి వస్తుంది అంటున్నాడు, కానీ బొక్కబార్లో పడ్డాడు. ప్రజల ఆలోచన విధానం వేరు ఉంటుంది, మనం ఆలోచించే విధానం వేరు ఉంటుంది. ప్రాక్టికల్గా ఉండాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా ఆలోచించాడు. ప్రతి 2000 గ్రామానికి ఒక సెక్రటరీ పెట్టాడు, ప్రతి 2000 గ్రామానికి హెల్త్ క్లినిక్ పెట్టాడు. అది అవసరం ప్రజలకి. దానివల్ల ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నీ అమరావతి నేను యాజ్ ఎంపీ ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాను క్యాపిటల్కి? 4-5 సార్లు కూడా వెళ్ళి ఉన్నప్పటికీ. ఇక్కడ ఉండి విజయవాడలో ఉండి ఏముంటుంది ఇవాళ? ఎవరు వెళ్ళాలి క్యాపిటల్కి? ఏమన్నా కాంట్రాక్టులు బిల్లులు తెచ్చుకోవడానికో, లాబీ చేసుకోవడానికో వెళ్ళాలి. కామన్ మ్యాన్కి ఏం పని ఉంది? నాకు నా సిటీ విజయవాడ, నా పరిధి విజయవాడ, నా లిమిటేషన్ విజయవాడ, నా ప్రేమ అభిమానం అన్నీ కూడా నా జెండా విజయవాడ.
సో నా సిటీ బాగుండాలి, నేను దానికి నా కోసం గల్లీ టు ఢిల్లీ ఏదైనా కష్టపడి చేసి సాధించుకుంటా. అదే నేను ముఖ్యమంత్రి గారిని కూడా అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన కూడా డెఫినెట్గా అన్న మీకు విజయవాడ కోసం మీరు ఏం ప్లాన్ చేస్తే కనుక దాన్ని నేను కోఆపరేట్ చేస్తాను, ఐఎమ్ హ్యాపీ. నాకు ఆయన దగ్గర ఇంకా వేరే కోరికలు కూడా ఉండవు. మీకు మీ అందరికీ కూడా తెలుసు, 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ సార్ ఒకసారి సార్ లాస్ట్ మరి ఇంకోటి, ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నాడు మరి జగన్ గారిని ఫాలో అయ్యి ఆర్థిక రాజధాని వైజాగ్ అంటున్నాడు, మళ్ళీ ఒక బెంచి కర్నూలు అంటున్నాడు, ముందు ట్రాష్ అన్నాడు, ఇప్పుడేమో అన్నీ వాలంటీర్లకు 10,000 చేస్తానంటాడు, మళ్ళీ సంక్షేమ పథకాలు అంటాడు, రాజధాని ఇప్పుడు ఫైనాన్షియల్ రాజధాని వైజాగ్, మళ్ళీ ఏదో ఒక బెంచి కర్నూలు అంటాడు. అన్నీ కాపీ క్యాటే. అది సార్ ఒకసారి లాస్ట్ సార్, ఈసారి యువత ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు, అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఎక్కువగా పెరిగిపోయిందని చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం అసలు యువతకి మీరు ఇవ్వాల్సినటువంటి ఏ విధంగా తీసుకోపోతారు? ఒకటి, ఏదైనా కానీ ఒక డాక్యుమెంట్ ఉండాలి మాట్లాడేటప్పుడు. ఒక బాధ్యత కలిగినటువంటి పోస్ట్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధి అవనండి, కొంతమంది వ్యక్తి జర్నలిస్ట్ అవనండి, ఎవరన్నా ఇప్పుడు డేటా తీస్తే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అంత ఇన్వెస్ట్మెంట్ తెచ్చాడు. యాక్చువల్ గ్రౌండ్ అయినాయి, ఎంఓయూలు చాలా చేశారు, లక్షలు, 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, కానీ గ్రౌండ్ అయినాయి. దానికంటే 3 రెట్లు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, 1,00,000 కోట్లు చిల్లర. ప్లస్ గవర్నమెంట్ సెక్టర్లోనే సరే వాలంటీర్లు పక్కన పెడదాం, వాలంటీర్లు దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. సెక్రటరియట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు 18,000 రూపాయలు పైన వచ్చే ఉద్యోగాలు దాదాపు 1,60,000 ఉన్నాయి. ఉన్నాయా లేదా? ప్లస్ కార్పొరేట్ సెక్టర్లో కానీ ఇండస్ట్రీలో కానీ 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలో డేటా తీయండి, మీకు చంద్రబాబు నాయుడు గారి టైంలో 39,000, 38,000 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి, 40,000, 45,000 ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ప్లస్ ఇప్పుడు వాలంటీర్లు తీసుకుంటే హానరీ జాబ్ అయినా దాంట్లో 2 లక్షల మంది ఉన్నారు. దాంతో కలుపుకుంటే దాదాపు 6 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది వైసీపీ గవర్నమెంట్. నువ్వు చేసింది 80,000. అంటే నీకు మీడియా చేతిలో ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాడతాం, ఇష్టం వచ్చినట్టు రాపించుకోవటం, దాంట్లో ఒక్క నిజం ఉండదు, అంతా హైప్ తప్ప. కాబట్టి ఇదంతా కూడా అబద్ధం. ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ కానీ జాబ్స్ కానీ నువ్వు యాజ్ జర్నలిస్ట్ మీరు వెళ్ళి చేస్తే ఆర్బీఐ ఫిగర్స్ కానీ నీతి ఆయోగ్ ఫిగర్స్ కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత 2% జిఎస్డిపి పెరిగింది రాష్ట్రంది, 2%. మీరు నా ఫిగర్స్ కాదు, ఆర్బీఐ ఫిగర్స్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 50 నుంచి 60,000 రూపాయలు పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక. అట్లాగే పోవర్టీ, పేదరికం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 11.7% ఉంటే వాళ్ళు 4.5%కో 4.4%కో దిగింది. అంటే 7% పేదరికాన్ని తగ్గించినటువంటి వ్యక్తులు ఉండే, ఈ దేశంలో ఇంత పవర్టీని ఒకేసారి తగ్గించినటువంటి వ్యక్తులు ఉండే, ఈవెన్ కరోనా టైంలో కూడా కలుపుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. నీకు ఏ పారామీటర్లో తీసుకున్నా నువ్వు నేను దేనికైనా చర్చిస్తుందని చాలాసార్లు చెప్పాను నేను ఈ పార్టీలోకి వచ్చిన. అంటే నేను కూడా అంతకుముందు నాకు అవగాహన ఉన్న చాలా ఈ మధ్య చూస్తుంటే నిజంగా కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా ఎఫ్ఆర్బిఎం నామ్స్ ఏం దాటలేదు. అప్పులు అంటున్నాడు, ఇప్పుడు రేపు ఏం చేసి పెడతాడు, నేను సంపద సృష్టిస్తానంటే ఎంత సంపద సృష్టించాడు ఈయన చంద్రబాబు నాయుడు? ఎంత సంపద సృష్టించాడు? 14-19. జగన్మోహన్ రెడ్డి నీకంటే ఎక్కువ సంపద సృష్టించాడు, నీకంటే ఎక్కువ జాబ్స్ ఇచ్చాడు, నీకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాడు, నీకంటే జిఎస్డిపి పెంచాడు, 2% పెరిగింది అప్పటికంటే ఇప్పటికి, నీకంటే పేదరికాన్ని తగ్గించాడు. అన్నీ ఏ పారామీటర్లో చూసుకున్నా ఈ ఫిగర్స్ అన్ని నాయి కాదు, ఆర్బీఐ ఫిగర్స్ అవని, నీతి ఆయోగ్ ఫిగర్స్ అవని మీరు చెక్ చేసుకోండి. నేనేది ప్రూఫ్ లేకుండా మాట్లాడను. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు హీజ్ అన్ అవుట్డేటెడ్ పొలిటీషియన్, హీజ్ అ స్టేల్ పొలిటీషియన్. నేను అదే చెప్తున్నా, ఆయనకి యాక్చువల్గా ప్రజలకి మధ్య చాలా అంటే ఆలోచన విధానంలో చాలా గ్యాప్ పెరిగిపోయింది. ఆయన ఆలోచన విధానాలు ఏంటంటే ధనికులకి, ప్రైవేట్ జెట్లో తిరిగే వాళ్ళకి, లేకపోతే 7 స్టార్ హోటళ్ళు, 10 స్టార్ రోడ్లు, అటువంటి ఫెసిలిటీస్ కావాల్సిన తగ్గట్టు ఆలోచన విధానం ఉంటుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ప్రజలు ఆయన కోరుకోవట్లా. ఇప్పుడు ఆకలికి కాలేవాడికి ఆ పాపం నేను తిరుగుతుంటే 3,000 పెన్షన్ ఫస్ట్ తారీఖు వస్తారంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, లేకపోతే చేయూత పథకం వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఆసరా వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకేంటంటే ఇవాళ బతుకు భారం అయిపోయినప్పుడు గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా పేదవాళ్ళ కోసం పనిచేయాలి, ధనికుల కోసం కాదు. ఓకే, సంపద సృష్టించు. మరి సంపద సృష్టించకుండానే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా? సంపద సృష్టించకుండానే జిఎస్డిపి పెరిగిందా? సంపద సృష్టించకుండానే పేదరికం తగ్గిందా? ఇన్ఫ్లేషన్ చెక్ చేసుకోండి. మీరు తెలంగాణ ప్రైజెస్ చూడండి, బెంగళూరు కర్ణాటక ప్రైజెస్ చూడండి, తమిళనాడు నీ చుట్టూ ఉన్న 5-6 రాష్ట్రాల్లో ప్రైజెస్ కంటే ఇన్ఫ్లేషన్
ధరలో ఇక్కడ తక్కువగా ఉన్నాయి బికాజ్ ఆఫ్ ది వెల్ఫేర్ స్కీమ్స్. నీకు ఎకానమీలో ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది, ఇక్కడ మనీ ఇక్కడ. ఇప్పుడు సపోజ్ నా పిల్లల దగ్గర డబ్బులు ఉంటే విజయవాడలో ఎవరు షాపింగ్ చేయరు, హైదరాబాద్లోనో ఢిల్లీలోనో లేదా బయటికి వెళ్ళి చేద్దాం. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలు ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి ఈ ప్రాంతం వాళ్ళు బీసెంట్ రోడ్లో షాపింగ్ చేస్తారు, లేదా గుంటూరులో షాపింగ్ చేస్తారు, లేదా ఏలూరులో చేస్తారు, లేదా ఇంకెక్కడో చేస్తారు. వీళ్ళ డబ్బు ఇక్కడే తిరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2,60,000 కోట్లు ఇచ్చాడు, 2,60,000 కోట్లు ఇచ్చాడు అంటున్నాడు. ఆయన ఎంత తెలివైనడు అంటే నాకు తెలిసి ట్యాక్సుల రూపంలో మళ్ళీ 1,00,000 కోట్లు వచ్చి ఉంటాయి వెనక్కి గవర్నమెంట్కి. ఏదంటే ఈ 2.5 లక్షల కోట్లు 5 సార్లు 6 సార్లు తిరిగి ఉంటుంది మార్కెట్లో. దానివల్ల ట్యాక్స్లు వచ్చి ఉంటాయి. ప్లస్ ఇప్పుడు మీకు జిఎస్టీ వచ్చిన తర్వాత చూస్తే మీరు దిస్ ఇస్ కన్సంప్షన్ ఎకానమీ, ఇంతకుముందు ప్రొడక్షన్ ఎకానమీ. మీకు కియా మోటార్స్ తెచ్చానంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటా. కియా మోటార్స్ జిఎస్టీ ఎక్కడ కడుతుంది ఇప్పుడు? పాత రోజుల్లో అయితే ప్రొడక్షన్ ప్లాంట్లో కట్టేది జిఎస్టీ, అర్థమైందా? ఇవాళ ఎక్కడ కడుతుంది? ఇవాళ వెళ్ళి పంజాబ్లో ఈ కియా కార్ అమ్మితే అక్కడ జిఎస్టీ వస్తుంది. ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత కన్సంప్షన్ ఎకానమీ అయిపోయింది. ఎక్కడ మనం పర్చేస్ చేస్తామో జిఎస్టీ అక్కడ పడుతుంది. ఇంతకుముందు ప్రొడక్షన్ జరిగే చోట అప్పుడు సపోజ్ ఈ సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఎక్కడ నోయిడాలోనో లేకపోతే ఎక్కడ తయారైతే అక్కడ గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది జిఎస్టీ ఆదాయం. ఇప్పుడు ఇది తీసుకొచ్చి నోయిడాలోనో లేకపోతే బాంబేలోనో తయారై విజయవాడలో అమ్మితే విజయవాడకు వస్తుంది జిఎస్టీ, ఆంధ్రాకి వస్తుంది జిఎస్టీ. సో జిఎస్టీ ఎకానమీలో కన్సంప్షన్ ఎకానమీ ఇది.